మీరు ప్రతిరోజు డాటాతో వర్క్ చేస్తున్నట్టయితే ఈ రొటీన్ అనేది మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ఫస్ట్ CSV ఫైల్ని డౌన్లోడ్ చేయడం, దానిని ఎక్సెల్లో పేస్ట్ చేయడం, తర్వాత చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి ఎక్సెల్ ఫైల్ నుంచి ఒక ఇన్సైట్ తీయడం, చార్ట్స్ క్రియేట్ చేయడం, బారోగ్రాఫ్ చేయడం, అవన్నిటిని కాపీ పేస్ట్ చేసి మీ పవర్ పాయింట్ లో పెట్టుకోవడం. మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే పని రిపీట్. దీనికోసం మనం 4-5 టూల్స్ వాడుతున్నాం. దాదాపు గంటలు టైం పోతుంది, కానీ చివరికి ఒక ప్రాపర్ వర్క్ ఫ్లో అయితే లేదు మన దగ్గర. ఈ ఫ్రస్ట్రేషన్ గానీ మీకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. టుడే నేను చూపిస్తా క్వాడ్రిక్ అనే ఒక స్ప్రెడ్ షీట్. ఇది డాటాని క్లీన్ చేయగలదు, అనలైజ్ చేయగలదు, పైథాన్ SQL కోర్స్ ని రన్ చేయగలదు, ఇంకా డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేయగలదు, మరియు లైవ్ APIs నుంచి రియల్ టైమ్ డాటాని కూడా పుల్ చేయగలదు. అది కూడా అన్ని ఒకటే ప్లేస్. మీరు డాటాతో ఎక్సెల్ తో డైలీ వర్క్ చేస్తున్నట్టయితే, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న క్రియేటర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా, ఇప్పుడు నేను చెప్పే ఈ క్వాడ్రాటిక్ అనేది మీ అన్ని ప్రొఫెషన్ కి యూస్ఫుల్ గా అవుతుంది. 4 డిఫరెంట్ టూల్స్ మధ్యలో స్విచ్ కొట్టాల్సిన అవసరం లేదు. కాపీ పేస్ట్ చేసుకోకుండా అన్ని ఈ క్వాడ్రాటిక్ అనే ఒక్క ప్లాట్ఫామ్ లో చేసుకోవచ్చు. ఇది మనం అందరికి కావాల్సిన ఒక ఎక్సెల్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నా. ముందు డిస్క్రిప్షన్ లో వచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మీరు ఫ్రీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఈ క్వాడ్రాటిక్ అనే వెబ్సైట్ లో. తర్వాత ఓపెన్ క్వాడ్రాటిక్ పైన క్లిక్ చేస్తే మీరు ఒక నార్మల్ స్ప్రెడ్షీట్ లాగా కనిపిస్తుంది. కానీ రియల్ పవర్ ఏంటంటే ప్లెయిన్ ఇంగ్లీష్ లో మీకు ఏం కావాలో అడిగితే అది కోడ్ ని యాక్చువల్ గా రన్ చేస్తుంది, చార్ట్స్ క్రియేట్ చేయగలదు, లైవ్ డాటాని కూల్ చేయగలదు, అన్ని ఒక్క ఇంటర్ఫేస్ లోని. అంటే ఎక్సెల్, పవర్ BI, గూగుల్ సెర్చ్, చాట్ జీపీటీ అన్నిటినీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ లో మీకు దొరుకుతుంది. ఫస్ట్ ఫీచర్ వచ్చేది మెస్సీ డాటా. మన మెస్సీ డాటాని క్లీన్ చేయడానికి ఈ క్వాడ్రాటిక్ చాలా ఎఫిషియెంట్ గా ఈ మెస్సీ స్ప్రెడ్ షీట్ అయితే తీసుకొని కాలమ్స్, రోస్, నెంబర్స్ అన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెస్సీ స్ప్రెడ్ షీట్ ని తీసుకున్నాం. ఇక్కడ మనం డాటా ప్రాపర్లీ ఫార్మాట్ గా లేదు. చూస్తుంటే కొన్ని ఎంటీ రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, కొన్ని సెల్స్ ఎంటీగా ఉన్నాయి, చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్ప్రెడ్ షీట్ ని క్వాడ్రాటిక్ టూల్ ని వాడి పేస్ట్ చేసి ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వబోతున్నాం. ఇది డేటా సెట్ ని క్లీన్ చేయాలని ప్రాంప్ట్ ఇచ్చాను. కాసేపు ప్రాంప్ట్స్ అన్నిటిని డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తాను. అది డేటాను అంతా పుల్ చేసుకొని ముందు ఉన్న స్ప్రెడ్ షీట్ ని క్లీన్ గా చేయడం స్టార్ట్ చేస్తుంది. జస్ట్ 20 seconds లోనే డేటాని స్టాండర్డైజ్ అయిపోతాయి. మిస్సింగ్ వాల్యూస్ ని ఫ్లాగ్స్ అయిపోయినాయి, డూప్లికేట్స్ రోస్ పోయినాయి, టేబుల్స్ చాలా ప్రజెంటబుల్ గా రెడీగా ఉంది. ఇది నార్మల్ ఎక్సెల్లో మాన్యువల్ చేయాలంటే మీకు తెలుసు ఆ ఫార్ములాస్తోనే అంత టైం ఎంత పడుతుంది. కానీ ఇక్కడ ఒక్క ప్రాంప్ట్తోని మొత్తం కథ మొత్తం అయితే. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది సజెషన్ ఇవ్వడం కూడా యాక్చువల్గా పని చేసి చూపిస్తుంది. ఫర్ సపోజ్ హోల్ టేబుల్ సెలెక్ట్ చేసి ఓపెన్ కోడ్ ఎడిటర్ అన్న ఆప్షన్ ఉంది కదా, వెళ్తే అదే బ్యాక్ ఎండ్లో రన్ చేస్తుంది. పైథాన్ కోడ్ అదే మీకు కనిపిస్తుంటుంది. పైథాన్ కోడ్ డూప్లికేట్ రోస్ని రిమూవ్ అయితే, డేట్స్ కూడా శానిటైజ్ చేయడం, రెవెన్యూ మరియు యాడ్ స్పెండ్ని న్యూమరికల్ వాల్యూగా కన్వర్ట్ చేయడం, అంతా కొన్ని రాసి రన్ చేసి ఫైనల్లీ ఆ స్ప్రెడ్షీట్ మొత్తం క్లీన్గా చేసి మీకు చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ క్లీన్ స్ప్రెడ్షీట్ మనం ఈ డాటాని అయితే అనలైజ్ చేద్దాం. విచ్ మంత్ హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చిందో, ఈ ఛానల్ బెస్ట్ పర్ఫార్మింగ్గా ఉందో, న్యూస్ లెటర్స్ అండ్ వచ్చింది, టాప్ ప్రొడక్ట్ కేటగిరీ కన్సల్టింగ్ అని, బెస్ట్ కన్వర్జన్ న్యూస్ లెటర్ ప్లస్ కన్సల్టింగ్ కాంబినేషన్తో వచ్చింది. మరియు అన్ని మంత్స్లో యాడ్ స్పెండ్ రెవెన్యూ 50% కన్నా తక్కువ ఉంది. ఇంత క్లారిటీగా చూపిస్తుంది. ఇక్కడ మనం ఫాలోఅప్స్ కోసం కూడా అడగచ్చు. ఇది అడిగితే ఒక రియల్ అనలైజెస్ ఆన్సర్ ఇస్తుంది. న్యూస్ లెటర్ మరియు కన్సల్టింగ్ మీద ఒక ఫోకస్ ఉంటుంది. అంటే నాట్ టెక్నికల్ పర్సన్స్ కి బటర్ ఆన్ కేక్ లాంటిది. అండ్ కోడ్ అర్థమయ్యే పర్సన్ అయితే ఆడిటర్కి వెళ్ళి అన్ని చెప్పిన స్టెప్ని చేసి మాడిఫై కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇది జస్ట్ లైక్ చాట్ జీపీటీకి ఎక్సెల్ని రెండింటిని కలిపేస్తే అలా. ఈ ఫీచర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చార్ట్స్ అయినా డాష్ బోర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ డేటాగా ఇచ్చి నేనైతే సేమ్ డేటాని ఇచ్చి ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. ఈ డేటా అర్థం చేసుకొని ఒక బెస్ట్ చార్ట్ని అయితే క్రియేట్ అయింది. రెవెన్యూ ట్రెండ్స్, ఛానల్ పర్ఫార్మెన్స్, ప్రొడక్ట్ కేటగిరీ పర్ఫార్మెన్స్, యాడ్ స్పెండ్ ఎఫిషియన్సీ, కస్టమర్ గ్రోత్స్, కన్వర్జన్ రేట్స్ కోసం అన్ని చార్ట్స్ని అయితే సజెస్ట్ చేసి అది కొన్ని చార్ట్స్ని సజెస్ట్ చేస్తుంది. ఫస్ట్ 3 చార్ట్స్ని అయితే క్రియేట్ చేసింది. ఒక న్యూ షీట్ని అయితే క్రియేట్ చేసింది, డాష్ బోర్డ్ క్రియేట్ చేసి, రెవెన్యూ ట్రెండ్ కోసం లైన్ చార్ట్, ఛానల్ పర్ఫార్మెన్స్ కోసం బార్ చార్ట్, ఇంకా ప్రొడక్ట్ కేటగిరీ పర్ఫార్మెన్స్ కోసము ఇంకో అనదర్ చార్ట్ని క్రియేట్ చేసింది. ఆటోమేటిక్గా క్రియేట్ చేసి మళ్ళీ రిమైనింగ్ 3 చార్ట్స్ని కూడా క్రియేట్ చేసింది. యాడ్ స్పెండ్ ఎఫిషియన్సీ, కన్వర్జన్ ఫనల్, కస్టమర్ గ్రోత్ చార్ట్స్ కూడా క్రియేట్ చేసింది.
ఇది ఫుల్ డాష్ బోర్డ్ కోసం. ఇప్పుడు మనం ఒక ఫుల్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేయడం కోసం ఈ డేటా నుంచి ఈ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా. ఈ డేటా నుంచి క్లీన్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేయి. ఇది ఫౌండర్ లేదా బిజినెస్ ఓనర్స్కి ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. ఇది నార్మల్గా మాన్యువల్గా క్రియేట్ చేస్తే మనకు ఒక 2-3 అవర్స్ ఈజీగానే పడుతుంది. కానీ ఇప్పుడు ఒక ప్రాంప్ట్తోనే మొత్తం పని అయిపోయింది. ప్రాజెక్ట్లో లైవ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్లో తీసుకుంటే మెట్రిక్స్, చార్ట్స్, ఇన్సైట్స్ అంతా రెడీ అయిపోయింది. నో ఫార్ములాస్, నో మెస్సీ హ్యాండ్లింగ్, డైరెక్ట్ ప్రజెంటబుల్ డాష్ బోర్డ్. ఇప్పుడు మనకు CSV ఫైల్తోనైతే వర్క్ చేస్తాం. కానీ ఇప్పుడు క్వాడ్రీ యొక్క రియల్ పవర్ అయితే మీకు చూపించబోతున్నాం. డైరెక్ట్గా APIs నుండి లైవ్ డేటా అనేది పుల్ చేయడం. లైక్ స్టాక్ మార్కెట్ కోసం బిల్డ్ చేసిన ఒక API నుండి సపరేట్గా API కీని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనం న్యూ ఎంటీ షీట్ని ఓపెన్ చేసి ఇందులో ప్రాంప్ట్ ఇస్తున్నా. 2026లో టాప్ AI కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ NVIDIA, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వీటి యొక్క రియల్ టైమ్ స్టాక్ డేటాని అయితే పుల్ చేసుకొని మరియు అవన్నిటినీ కంపేర్ చేయమంటున్నా. లైక్ కరెంట్ ప్రైస్ ఏముంది, మార్కెట్ క్యాప్ ఏముంది, 1 year పర్ఫార్మెన్స్ ఏముంది. ఇప్పుడు క్వాడ్రిక్ న్యాచురల్గా దాని యొక్క స్టాక్ డేటా API అయితే యాక్సెస్ చేసి ఇప్పుడు క్వాడ్రిక్ అయితే స్టాక్ డేటాని అయితే యాక్సెస్ చేసుకొని లైవ్గా డేటాతో అయితే టేబుల్ అయితే క్రియేట్ చేసింది. ఇక మన CSV ఫైల్ అప్లోడ్ చేయలేదు, మాన్యువల్గా మనం అయితే ఎంటర్ అయ్యలేదు. తర్వాత మార్కెట్ క్యాప్ ఒక బార్ చార్ట్ క్రియేట్ అయింది, 1 year పర్ఫార్మెన్స్ యొక్క అదొక చార్ట్ క్రియేట్ అయింది. ఇంకా మరియు ఏ ట్రెండ్స్లో ఎవరు లీడింగ్లో ఉన్నారో దాని మీద ఒక షార్ట్ సమ్మరీ అయితే క్రియేట్ చేయండి. ఒక్క ప్రాంప్ట్తో 3 పనులు అయితే అయిపోయినాయి. ఇమేజిన్ చేయండి, మీ యొక్క ఓన్ కంపెనీ యొక్క డేటా ఉంది. లైక్ గూగుల్ అనలిటిక్స్ ఉంది, స్వైప్ ఉంది, మీ యొక్క ఓన్ డేటాబేస్ ఉంది. ఈ క్వాడ్రాటిక్ కనెక్షన్ అనే సెక్షన్లో మీరు వెళ్తే అక్కడ మీకు బ్యాంక్స్, బ్రోకర్స్, క్రెడిట్ కార్డు, MySQL, పోస్ట్గ్రెస్ అలాంటి అన్ని కనెక్షన్స్ని అయితే మీకు సపోర్ట్ వస్తుంది. మీ కంపెనీ డేటాని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఒక్క షీట్లో అన్నిటిని డేటాని పుల్ చేసుకోవచ్చు. దాని మీద మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు, ఇన్సైట్స్ని క్రియేట్ చేయొచ్చు, డయాగ్రామ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదంటే చేసుకోవచ్చు. ఇప్పుడు యూస్ కేసులో తీసుకుంటే మీరు ఒక ఏజెన్సీలో వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఒక ఓన్ ఏజెన్సీ ఉంటే ఒక CSV ఫైల్ ఇంక్లూడ్ చేసుకొని ఈ ప్రాంప్ట్ అయితే ప్రతి క్లయింట్ కోసం వీక్లీ క్లయింట్ రిపోర్ట్ చేసి లైక్ స్పెండింగ్, రెవెన్యూ, ROIs, కన్వర్జన్, బెస్ట్ పర్ఫార్మింగ్ ఛానల్స్ ఏంటి, వర్స్ట్ పర్ఫార్మింగ్ ఛానల్స్ ఏంటి అన్నిటి ఒక సమ్మరీ చేసి ఇమ్మంటున్నాను. తర్వాత ఈమెయిల్ని రెడీ టు పేజ్ లాగా చేసి ఒక క్లయింట్ ఫ్రెండ్లీ ఒక షార్ట్ సమ్మరీ అయితే కూడా రెడీ చేయాలి. రిజల్ట్ ఇస్తా క్లయింట్ వైజ్ స్పెండింగ్, రెవెన్యూ, ROIs రెడీగా ఉండే మరియు డైరెక్ట్గా క్లయింట్ని ఈమెయిల్ చేయొచ్చు. రెడీగా డైరెక్ట్ సమ్మరైజ్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ యూస్ కేస్, మీ ఒకవేళ ఫౌండర్ అయినా మీకే ఒక ఓన్ బిజినెస్ ఉన్నా మీ యొక్క బిజినెస్ యొక్క డేటా పైన మీకు ఒక డీటెయిలింగ్ ఉండదు, ఒక గ్రిప్ ఉండాలి. లైక్ మంత్లీ రెవెన్యూ ఎంత, SaaS ఎంత, యాక్టివ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, అవన్నిటిని CSV ఫైల్స్ అన్నిటి పుల్ చేసుకొని ప్రాంప్ట్ చేయండి. SaaS ఫైనాన్స్ డేటా ఈజ్ అనలైజ్ చేసి MRR గ్రోత్ని, ట్రెండ్, బర్న్ రేట్, యాక్టివ్ కస్టమర్ గ్రోత్ మరియు కీ రిస్క్ క్యాలిక్యులేట్ చేసి ఫౌండర్స్ యొక్క డాష్బోర్డ్ని క్రియేట్ చేయి. నెక్స్ట్ ఆ ఎడిట్ని వర్క్ చేసుకునే విధంగా ఉండాలి. రిస్క్ ఏంది ఉందో, నెక్స్ట్ ఏం చేయాలో అంత సమ్మరైజ్ చేయి. దీంతో MRR మరియు మంత్లీ మనకి నెల గ్రోత్ చార్ట్, బర్నింగ్ రేటు, యాక్టివ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అవన్నిటిని ఒక స్ప్రెడ్షీట్లో అయితే రెడీ అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చాలా బెస్ట్ ఫీచర్. ప్రతి వీక్ మళ్ళీ మాన్యువల్గా ఆ స్ప్రెడ్షీట్ క్రియేట్ చేయడం, ఆ ఎక్సెల్ షీట్ క్రియేట్ చేయడం అవసరం లేదు. సేమ్ స్ప్రెడ్షీట్ని మళ్ళీ రన్ చేసి అందులో ఉన్న లైవ్ డేటా, పుల్ డేటా మొత్తం అనేది ఆటోమేటిక్గా అయితే మన ఎక్సెల్ షీట్ అనేది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ స్టాక్ డేటా ఎగ్జాంపుల్ తీసుకొని లేటెస్ట్ అవైలబుల్ డేటాతోనైతే దీనిని డాష్బోర్డ్ని అయితే రిఫ్రెష్ చేసి చార్ట్స్, సమ్మరీ మరియు రికమెండేషన్స్ అన్ని లేటెస్ట్ డేటా మొత్తం అప్డేట్ చేయమని ఇచ్చినాం. ఇది లైవ్ ప్రైజెస్, లైవ్ మార్కెట్ క్యాప్ అన్నిటి పుల్ చేసుకుంటుంది, కనెక్ట్ చేసుకుంటుంది. తర్వాత చార్ట్స్ మొత్తం అప్డేట్ చేసేసింది. మీరు చూస్తే అక్కడ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. ఇంకా 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 కూల్ ఫ్యూచర్ ఏంటంటే మీరు ఇక్కడ షెడ్యూల్ టాస్క్ అనేది సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంత ఈ డ్యూరేషన్ లోపల మళ్ళీ అప్డేట్ కావాలి, రిఫ్రెష్ కావాలని సెట్ చేసుకుంటే మీరు మళ్ళీ ఆ వెబ్సైట్లోకి వచ్చి మళ్ళీ దాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతూ ఉంటుంది, మీకు రిజల్ట్ వస్తుంది. ఇది క్వాడ్రాటిక్ మీ యొక్క AI నేటివ్ స్ప్రెడ్షీట్. వీడియోని చివరిదాకా చూసేందుకు థ్యాంక్ యూ. నాకు తెలుసు మన వీడియోలు అనేది లేట్ అవుతున్నాయి, చాలా గ్యాప్ వచ్చింది. ఇక నుంచి రాదు మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. అంతవరకు బాయ్.